IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వెల్కమ్ టు PDTV. ఉత్తరాంధ్ర స్థానిక సంస్థలకు సంబంధించి ఎమ్మెల్సీ కోటాకి నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బొత్స సత్యనారాయణ గారిని పోటీకి నిలబెడుతుంది. అయితే మరి కూటమి ఎవరిని నిలబెట్టబోతుంది, అసలు కూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయా లేదా, ఈ అంశాల మీద మనతో విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే చరణ్ గారు. సార్, ఉత్తరాంధ్ర స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో ఇప్పుడు వైసీపీ కూటమి తరపున అభ్యర్థులు పోటీ పడబోతున్నారు. అయితే బలాబలాలు చూస్తే వైసీపీకే ఎక్కువ బలం ఉంది స్థానిక సంస్థల్లో. మరి గెలిచే అవకాశం లేకపోయినా టీడీపీ కానీ జనసేన అంటే కూటమి పోటీకి నిలబెట్టే అవకాశం ఉందంటారా? కూటమి ఖచ్చితంగా పోటీలో ఉంటుంది. ఉత్తరాంధ్ర అంటున్నాం కానీ ఇది విశాఖ జిల్లా పరిషత్ స్థానిక ప్రజాప్రతినిధుల కోట. అది విశాఖపట్నం కాబట్టి ఉత్తరాంధ్ర అంటున్నాం. బొత్స సత్యనారాయణ పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి. తెలుగుదేశం నుంచి బహుశా ఎవరుంటారో తెలియదు, ఖచ్చితంగా పోటీలో ఉంటారు. దానికి రెండు కారణాలు. ఒకటి, మధ్య విశాఖ సిటీ మేయర్ కార్పొరేషన్లో కొంతమంది వైసీపీ వాళ్ళని జనసేన వాళ్ళు చేర్చుకున్నారు. ఈ పరంపర కొనసాగుతుంది కాబట్టి వాళ్ళు ప్రయత్నం చేయొచ్చు అనుకుంటున్నారు. ఫస్ట్ పాయింట్, బొత్స సత్యనారాయణ గారిని ఎంపిక చేయడం అబ్సల్యూట్లీ కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు దాదాపు 800 పైచీలకు ఓట్లు ఉన్నాయి అక్కడ విశాఖపట్నంలో. అంటే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు మరియు కార్పొరేటర్లు అండ్ మున్సిపల్ కౌన్సిలర్స్. 800 చిల్లర్లో దాదాపు 600 పైచిలకు ఓట్లు డైరెక్ట్ వైసీపీ సింబల్స్తో గెలిచిన వాళ్ళు ఉన్నాయి. 200 చిల్లర తెలుగుదేశం అండ్ జనసేనకు ఉన్నాయి. ఎవరు ఓట్లు వాళ్ళకి పడితే దాదాపు 400 ఓట్ల భారీ విజయంతో వైసీపీ గెలవాలి. అట్లా జరుగుతుందా అంటే జరగదు. గెలుపోవటం పక్కన పెడితే అట్లా ఇప్పుడు ఎందుకంటే విశాఖపట్నం కొంతమంది కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీ, కొంత బీజేపీ, వైసీపీ, జనసేన వైపు వెళ్తారు. పవన్ కళ్యాణ్ సమక్షంలో కొంతమంది చేరుకున్నారు. వాళ్ళు బహుశా మేయర్ని కూడా ఆక్యుపై చేసుకునే పనిలో ఉన్నారని చర్చ నడుస్తుంది. దీన్ని సిద్ధపడిన వాళ్ళు మిగతా చోట కూడా సిద్ధపడకుండా అయితే ఉండరు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో బొత్స సత్యనారాయణ గారిని పెట్టడం ద్వారా ఒక సీనియర్ పొలిటీషియన్ కొంత కాన్ఫిడెన్స్, అంటే అక్కడ ఉన్న కార్పొరేటర్లు, కౌన్సిలర్, లోకల్ నాయకుడు, జాతీయ ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు వెళ్ళిన వ్యక్తి కాబట్టి పవర్ఫుల్ లీడర్, ఓడిపోయిండొచ్చు కానీ ఆయనే ఉన్నాడు కాబట్టి ఒక ఎన్నిదాన్ని భవిష్యత్తు ఉంటుందనే దాంట్లో ఉంటుంది. కొంచెం పోటీ పడే వాళ్ళు కూడా ఎదుటి వ్యక్తి యొక్క స్వభావం రీత్యా కూడా కొంచెం ఆచితూచి అడుగులేస్తారు. ఆ రీత్యా చూసినప్పుడు బొత్స సత్యనారాయణ గారి ఎంపిక అబ్సల్యూట్లీ కరెక్ట్. రెండో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు తెలుగుదేశం ఎవరు గెలుస్తారు, తెలుగుదేశం పెడుతుందా? ఎప్పుడైతే విశాఖపట్నంలో ఉన్న కార్పొరేటర్లు చేర్చుకునే పని మొదలెట్టారో కూటమి వాళ్ళు, ఇంకా సిద్ధపడుతున్నట్టు లెక్క. కాబట్టి నేను అనుకుంటున్నాను పోటీలో ఉంటారు అనుకుంటున్నాను. పోటీలో ఉండరన్న సమాచారం ఉంటే ఇంత త్వరగా జగన్మోహన్ రెడ్డి గారి డెసిషన్ తీసుకోవడం కానీ వీళ్ళందరినీ కూర్చోబెట్టడం కానీ జరగదు. కాబట్టి పోటీలో ఉంటారు అని అనుకోవచ్చు. అయితే జగన్ గారు ఈరోజు కీలక వ్యాఖ్యలు కొన్ని చేశారు. ఒక కరెక్ట్, వాళ్ళందరినీ కాన్ఫిడెన్స్లో తీసుకోవడం, వాళ్ళందరితో మాట్లాడడం. రెండోది, నైతికంగా వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వడం. మా అమ్మ, నేను ఒకరే రాజకీయం చేసి వచ్చాం. 14లో చంద్రబాబు గారి హామీలు, ఆ తర్వాత 19లో మనం గెలవడం, ఆ తర్వాత ఇప్పుడు హామీలు అమలు చేయకపోవడం, విశ్వసనీయత, నమ్మిన వాళ్ళతో ఉండడం, ఇవన్నీ కరెక్ట్. ఆ రకంగా అది ఖచ్చితంగా వాళ్ళందరికీ కాన్ఫిడెన్స్ బిల్డర్ చేస్తుంది. ప్రతి ఓటర్ని కలుస్తున్నట్టే ఆయన ఒక రకంగా కలిస్తే జగన్ కొంత కాన్ఫిడెన్స్, వాళ్ళందరితో మాట్లాడితే మళ్ళీ జగన్ గారు దగ్గర అయ్యే ఫీలింగ్, ఇవన్నీ పనికొస్తాయి. కొంత ఊగిసలాడే వాళ్ళని సెటరేట్ చేస్తాయి. వెళ్ళాలని నిర్ణయించుకుని వెళ్ళిపోతాడు. ఊగిసలాడేవాడిని కొంచెం మళ్ళీ నిలబెట్టడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి జగన్ గారి ప్రయత్నం కానీ దాంట్లో ఒక వ్యాఖ్య వాళ్ళు పోటీ చేయకుండా ఉంటే బాగుంటుందనే మాట చెప్పాడు జగన్ గారు. అది యాక్సెప్టబుల్ కాదు. ఎందుకంటే గెలవాల్సిన అవసరం లేదు. గెలిచినోడే పోటీ చేయాలంటే ఇంకెవరు పోటీ చేయలేదు. రాజకీయంగా విభేదించేవాడు కూడా పోటీ చేయలేదు. అయితే ఒకటి రాంగ్ అవుతుంది. అదే ఇంకొక పార్టీ తరఫున గెలిచిన వాడిని తీసుకొని ఓట్లు వేయించుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. ఒకళ్ళు చేర్చుకుంటే రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్ పెట్టాలి. ఆ చర్యలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తే దాన్ని తప్పట్టు. పోటీ చేయొద్దని చెప్పడం మాత్రం కరెక్ట్ కాదు. ఇది ఫస్ట్ పాయింట్. ఏమవచ్చు అంటే ఎంత మూల్యం చెల్లిస్తారు దీనికి తెలుగుదేశం వాళ్ళని? ఎంత మూల్యం మీన్స్ వాళ్ళు ఏదో నష్టపోతారని కాదు. వాళ్ళని ప్రెజర్ చేయాలి, బెదిరించాలి, ఆశలు చూపాలి, అన్నీ జరగాలి కదా. అంతా మూల్యం చెల్లించుకోవడం కదా, డబ్బులుగా పెట్టాలి, ఇవన్నీ బయటకు వస్తాయి కదా. తెలుగుదేశం గెలవాలంటే కనీసం ఒక 200 సగానికి 1/3 తీల్చేవాలి.
200 మంది ఎంపీటీసీ కార్పొరేటర్ని గెలిపించాలి. ఊరికైతే ఊరు రాడు కదా. మన బహిరంగ ఒకటి 2 లక్షలు 5 లక్షలు డబ్బులు ఇవ్వాలంటే ఎంత డబ్బు ఖర్చు పెట్టుకోవాలి, ఏడవ చోట బయటపడుతుంది. 200 మంది ఒక పార్టీని వదిలేసి వస్తున్నారంటే ఇది ఏం చేస్తుంటారని విమర్శలు. ఒక ఎమ్మెల్సీ కావచ్చేమో, ఒక ఎమ్మెల్సీ మీరు గెలిచి వైసీపీ ఓడిపోయినంత మాత్రం వైసీపీకి ఏం వచ్చేది, ఇప్పుడు బొత్స సత్యనారాయణ గెలిచినంత మాత్రం వైసీపీకి అంత బూస్టప్ ఏం వచ్చేది కాదు. కాన్ఫిడెన్స్ మా వాళ్ళు మాతో ఉన్నారని. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళుగా అధికారం పోయిందనో లేదా గుడ్ రిలేషన్స్తోనో వచ్చేస్తే అభ్యంతరం లేదు, కానీ బలవంతంగా ఎంత మూల్యాన్ని చెల్లించి వాళ్ళని లాక్కునే ప్రయత్నం చేస్తారు, ఎంత భారీ ఎత్తున మూల్యాన్ని చెల్లిస్తే అవతల వాళ్ళు ఎంత ఈల్డ్ అవుతారు. సులభంగా ఈల్డ్ అయిపోతే సాఫీగా సరిపోతుంది. సిద్ధపడ్డారనుకోండి, అప్పుడు వాళ్ళ మీద ఏరే రూపంలో ప్రెజర్ చేస్తారు పోలీసులని, మామూలు అధికార తరఫున ప్రయోగిస్తారు. అది బరస్ట్ అయిపోతుంది. ఇట్లాంటి చేసి బరస్ట్ అయిపోయి తెలుగుదేశం గెలిచినా అది దౌర్జన్యపరమైన ఎన్నికలుగా మారుతుంది. వైసీపీ గెలిస్తే ఆ టైంలో కూడా భలే గెలిచిన వైసీపీ అనుకుంటారు. కాబట్టి వైసీపీ ఓడిపోయిన వైసీపీకి డీమోరల్ ఏం అయిపోదు, ఇంకా వీళ్ళు ఇంతమందిని చేర్చుకునే తర్వాత గెలవకుండా ఏం చేస్తారు అనుకుంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం కూడా బొత్స సత్యనారాయణ ద్వారా గలైన పోటీ ఇవ్వడం ద్వారా గెలిస్తే ఈ కష్టకాలంలో గెలిచామని ఒక ఆత్మవిశ్వాసం. ఓడిపోయినారనుకోండి చాలా ప్రయోగాలు చేయాలి కూటమి వాళ్ళందరూ లాక్కోవడం కోసం, చేయకూడని పనులు కొన్ని చేయాలి, అవన్నీ వాళ్ళతో చేయిస్తారు. 2 లక్ష్యాలు ఉంటాయి జగన్ గారికి. 1 లక్ష్యం తాము గెలవడం, గెలవలేని పరిస్థితి వాళ్ళతో చేయకూడని తప్పులను చేసి ఎస్టాబ్లిష్. రెండిట్లో ఏం జరిగినా వైసీపీకి లాభం, ఓడిపోతే గెలవదు. కాబట్టి ఈ లక్ష్యంతో ఉన్నారు. నేనుంటుంది భారీ ఎత్తున వాళ్ళు ప్రెజర్ చేసి వీళ్ళు కూడా ఈల్డ్ అయితే మాత్రం గెలుపు ఎట్లయినా ఉండొచ్చు. ఒక సాధారణ ప్రయత్నాలు జరిగితే మాత్రం బొత్స సత్యనారాయణకి విజయ అవకాశాలు ఉంటాయి. ఓకే, అంటే ఈ ఎన్నికల్లో అటు బొత్స సత్యనారాయణ గారు నుంచున్నారు కాబట్టి కూటమి తరపున అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని నిలబెట్టేటువంటి అవకాశాలు ఉంటాయంటారా? అంటే కొంచెం గట్టి పోటీ అయినా ఉంటుంది అనేటువంటి భావంతో. అంటే వారు ప్రపోజల్లో ఉందో లేదని చెప్పలేను. దీంట్లో గట్టి పోటీ ఏం పెద్ద పని లేదు. ఆడేమైనా ఓటర్లు అయితే కదా, వాళ్ళందరూ లీడర్లు. 800 మంది సాధారణ ప్రజలు అయితే కులాలు అందరూ పనిచేస్తాయి, కానీ సాధారణ ప్రజల్లో మాసుగా పనిచేస్తాయి. ఇక్కడ ఎంపిక చేసుకున్న వాళ్ళు ఈ పార్టీకి ఇస్తుంటే ఆ పార్టీకి వేస్తాడు, ఈ పార్టీ ఉన్నోడికి ఆ పార్టీ ఏ కులమైనా వేస్తాడు. అదనంగా ఏంటంటే లాక్కోవడం కోసం కులంతో ఏం పని ఉంది. ఇప్పుడు ప్రజలకు లోన్ అవ్వాలంటే మా కులం వాడికి వేస్తాను ఎవడో ఉంటుంది. ఇప్పుడు కూటమి వాళ్ళు మా దగ్గర రావడానికి 10 లక్షలు ఇస్తా అనుకోండి, లేదు మా కాపు ఉంటేనే వస్తాం 10 లక్షలు తీసుకుంటాం అంటాడు. ఆ 10 లక్షలు తీసుకున్నాడు కులం కూడా పని చేయదు, డబ్బే పని చేస్తుంది. కాబట్టి ఆ యాంగిల్లో చూసినప్పుడు కులానికి పెద్ద ప్రయారిటీ ఇచ్చుకోవచ్చు. టెక్నికల్గా ఇవ్వదలుచుకుంటే ఆయా ప్రాంతంలో ఎవరికన్నా ఇవ్వచ్చు, కానీ బట్ వాళ్ళ లెక్కలే తప్ప ప్రజల లెక్కలతో లేదు కాబట్టి, ప్రజల ఓటు కాదు కాబట్టి కులం తెలుగుదేశం అంత ప్రయారిటీ తీసుకుంటుందని నేను అనుకోను. ఓకే సార్, సింపుల్గా చెప్పాలంటే ఈ ఎన్నికల్లో కూటమి విన్ అవ్వాలి అంటే మీరు అన్నట్లు దాదాపుగా 200 మంది కంటే ఎక్కువ మందిని కూటమి కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే క్రాస్ ఓటింగ్ జరిపించాలి. ఇది అసలు సాధ్యమయ్యేటువంటి అంశమేనా? ఒకవేళ కూటమి గెలిస్తే అవినీతికి పాల్పడ్డారు అనేది ప్రొజెక్ట్ చేయడానికి వైసీపీకి అవకాశం దొరుకుతుంది కదా, ఆ ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుందంట. తెలుగుదేశం పార్టీకి వాళ్ళుగా అధికారం పోయింది, ఇంకా 5 ఏళ్ళు మనం ఏం చేస్తాం, వెళ్ళిపోదామని నార్మల్గా వచ్చేయడం లేదా గుడ్ రిలేషన్స్తో పిలుచుకోవడం వరకు పరిమితం అయితే గెలిచిన వాళ్ళని మంచి ప్రయత్నం చేయొచ్చు తెలుగుదేశం అంతమంది ఉంటే. లేకపోతే గౌరవప్రదంగా మా పోటీ మేము చేసి వదిలేయడం బెటర్. కానీ బల ప్రయోగం ఒక పరిధి దాటి చేస్తే గెలవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి గెలిస్తే ఆత్మవిశ్వాసం, కష్టకాలంలో గెలిచామని. అదనంగా శాసనమండలిలో వచ్చేది ఏం వాళ్ళ, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళే ఫుల్గా ఉన్నారు. ఓడిపోయినారనుకోండి జగన్మోహన్ రెడ్డి గారు అంటే 200 పైచిలకు ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థాయి వాళ్ళని లాక్కోవాలి. అంత సులభంగా రారు. డబ్బులు, ప్రలోభాలు, కొంతమందికి బెదిరింపులు, ఇవన్నీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. అందుకే బొత్స పెట్టాడు, బలంగా ఢీకొనాలి. వాళ్ళంటూ గెలిస్తే భారీ ఎత్తున అక్రమాలకు అధికార దుర్వినియోగం పాల్పడి గెలిచినారు, ఇది ఒక గెలిపేనా అని చెప్పే ఉద్దేశం కూడా జగన్ గారు. ఆ 2 ద్విముఖ వ్యూహంతో జగన్ గారు ఉత్తరాంధ్ర విశాఖపట్నం ఎన్నికలు చూస్తున్నారు. గెలిపే, ఓడిపోతే నైరాశ్యం పొందదు, గెలిస్తే ఆత్మవిశ్వాసం, గెలవకపోతే ఎస్టాబ్లిష్ చేయదు. ఇది యూనిట్లో ఏం జరిగినా ఆయన సక్సెస్. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఏ రూపంలో తీసుకుని చూడాలి. ఓకే, థ్యాంక్ యూ పురుషోత్తం రెడ్డి గారు. ఈ అంశం మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.